ఈ 3 జోన్స్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఒక క్లస్టర్ బేస్ డెవలప్మెంట్ చేసి మేము ఈరోజు చూపిస్తున్నాం. రాయలసీమలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్ హబ్గా మేము తీర్చిదిద్దాం. కోస్తాంధ్రాని ఒక కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా, ఆక్వా క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా మేము రూపొందిస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉక్కు పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి, ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడాడు, అది ఒక ఇంటర్నేషనల్ వేదిక. అదాని కానీ, గూగుల్ కానీ, లేకపోతే ఎయిర్టెల్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వివిధ దేశాల నుంచి, అలాగే కొంతమంది ప్రముఖులు ఇతర రాష్ట్రాల నుంచి ఈ వేదిక మీద ఉన్నప్పుడు, సో ఇటువంటి సభలు సమావేశాలు అయినప్పుడు సహజంగా ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంటుంది. అలాంటి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడిన తప్పులేదు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడిన తప్పులేదు. చివరికి మీరు వచ్చి అక్కడ కూడా రాజకీయాలు, పనికిమాల పంచ్ డైలాగులు ముఖ్యమంత్రి గారి కొడుకు మాట్లాడతాడు. పంచుల మీద, ప్రాసల మీద పెట్టేటువంటి శ్రద్ధ ముఖ్యమంత్రి గారి కొడుకు పని మీద పెడితే బాగుంటుంది అనేటువంటిది మా తాలూకా సలహాగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకు ఈ పంచ్ డైలాగులు అంటే, 10 రోజులు కనబడకుండా పోయి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏం చేశాడో తెలీదు. చివరికి రాష్ట్రం అంతా కూడా దాని మీద చర్చ జరుగుతుంటే ఈరోజు విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈరోజు నేను కుటుంబ సమేతంగా నేను షికార్కు వెళ్ళానని చెప్పి ఈరోజు ట్వీట్ చేస్తాడు. మిమ్మల్ని కుటుంబ సమేతంగా ఎవరు వెళ్ళొద్దని అనలేదు, మీరు ఇక్కడే ఉండి మీరు సాధించేది కూడా ఏం లేదు. కానీ ఆ మొక్కేదో ముందు చెప్పుంటే నీ మీద ఇంత చర్చ జరగదు కదా. 7 మంత్రులేమో సింగపూర్, ముఖ్యమంత్రి గారు కొడుకేమో ఇంకొక ఊరు, ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్, ఉప ముఖ్యమంత్రి గారేమో పాపం వారి హాస్పిటల్. మరి రాష్ట్ర పరిపాలన, రాష్ట్రంలో ఎక్కడ కూడా పరిపాలన అనేటువంటిది లేదు. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సహజంగా మేధావుల్లో కానీ, చదువుకున్నటువంటి వారిలో కానీ, విశాఖపట్నం ప్రజల్లో కానీ చాలామందిలో డేటా సెంటర్స్కి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కదా, పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కదా, మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. సో దాని మీద ఏదన్నా సమాధానం చెప్తారేమో, ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనని ప్రజల ముందు పెడతారేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఏదో ఒకటి చెప్పేస్తాం, ప్రజలు నమ్మేస్తారనేటువంటి ఆ భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏం చెప్పారు ఇందాక వేదిక మీద, మరో 2 నెలల్లో గోదావరి నుంచి నీరు తీసుకొస్తున్నాను విశాఖపట్నం అని చెప్పారు. మరో 2 నెలల్లో ఎలాగా, ఏంటి, ఎప్పుడు అనేటువంటిది ఎక్కడ ప్రస్తావన లేదు. 2 నెలల్లో గోదావరి నీరు విశాఖపట్నంకి వస్తుందని చెప్పి ఒక మాట, ఒక పాసింగ్ రిమార్క్ చేసేసారు. ఎలా వస్తుంది విశాఖపట్నానికి గోదావరి నీరు? పోలవరం కాలువ ద్వారా తీసుకురావాలంటే పోలవరం కాలువ కనెక్టివిటీ లేదు, మధ్యలో ఆ కనెక్షన్స్ లేవు, 4-5 చోట్ల కనెక్టివిటీయే లేదు. పైప్ లైన్ ద్వారా తీసుకొద్దామంటే పైప్ లైన్ లేదు.
మరి ఎలా 2 నెలల్లో విశాఖపట్నానికి గోదావరి నీరు తీసుకొస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సమాధానం చెప్తే బాగుంటుంది. దాని మీద కన్స్ట్రక్టివ్గా ఇదిగో ఇది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం కూడా వారు చేయలేదు. పోనీ రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి కేటాయింపులు విశాఖపట్నానికి ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావాలి అని అంటే మీరేమో కేంద్ర ప్రభుత్వంలో ఏమో మాకు 45 మీటర్లు హైటు పోలవరంకి అవసరం లేదు, 41 మీటర్లు ఇస్తే చాలు, 41 మీటర్లతోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. 41 మీటర్లు పెడితే విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నీరు ఎలా వస్తుంది? దాని మీద ఎందుకు మీరు సరిగ్గా స్పందించట్లేదు? ఏదో రకంగా పోలవరం ప్రారంభించామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయింపులే ఇప్పటికీ ఉన్నాయి తప్ప ఎడిషనల్ వాటర్ ఎలకేషన్స్ పోలవరం నుంచి విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ లేదా ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ 2004 నుంచి జరిగినటువంటి కేటాయింపులు కాకుండా ఎడిషనల్గా ఏమైనా చేశారా? ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి లేదా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, లేదా మూలపేట లాంటి పోర్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి చోట దీనికి ఎడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కావాలి, దానికి ఎడిషనల్ కేటాయింపులు కావాలి. దానికి మీ రూట్ మ్యాప్ ఏంటి? దీని మీద కన్స్ట్రక్టివ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ప్రకటన లేదు. పోనీ పవర్ అంటే డేటా సెంటర్స్కి పవర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ రిక్వైర్మెంట్ గురించి చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జరిగినటువంటి ఒప్పందాల్లో రెన్యూబుల్ ఎనర్జీ మీద దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఒప్పందాలు చేసుకున్నాం. రిలయన్స్తో కానీ, అదానీతో కానీ, ఆర్సిలర్ మెటల్తో కానీ, లేకపోతే గ్రీన్కోతో కానీ, ఇటువంటి పెద్ద సంస్థలతో అనేక మందితో ఒప్పందాలు, రెన్యూ పవర్తో కానీ అనేక మందితో ఒప్పందాలు చేసుకున్నాం. మనకున్నటువంటిది దాదాపు 90 గిగావాట్ కెపాసిటీ ద్వారా సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ వల్ల ఆ అడ్వాంటేజెస్ మన రాష్ట్రానికి ఉన్నాయి. సో ఈ ఒప్పందాలు చేసుకున్నాం కాబట్టి పవర్ జనరేట్ అయ్యి వచ్చేస్తుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు తప్ప ఈ డేటా సెంటర్స్ సంబంధించి పవర్ సప్లై అనేటువంటిది ఎక్కడి నుంచి ఎలా ఇస్తారనేటువంటిది దాని మీద క్లారిటీ లేదు. సో ఇదంతా కూడా ఈ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు, వీటిని నివృత్తి చేయమనే మేము అడుగుతూ ఉన్నాం. అసలు గూగుల్ రావడానికి, గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇనీషియల్గా పునాదులు పడింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అదానీ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందుకనే కదా 2021లో మార్చిలో ఈ లెటర్ సింగపూర్ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ఇది. ఏమని? విశాఖపట్నం కేంద్రంగా సబ్సీ కేబుల్ ఏదైతే ఉందో ఈ డేటా సెంటర్స్ కావాల్సినటువంటి సబ్మెరైన్ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నానికి దాదాపు 3700 కిలోమీటర్లు కావాలని చెప్పి వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సింగపూర్కి రాసినటువంటి లేఖ ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయలక్ష్మి గారు ఆ రోజు రాసినటువంటి లేఖ. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి సబ్మెరైన్ కేబుల్, సీ కేబుల్ అని అదని ఇదని ఈయనేదో కొత్తగా కనిపెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పునాదులు పడింది 2021లో, 5 ఏళ్ల క్రితం నుంచి దీని మీద ఫైట్ చేస్తే ఈ రోజుకి అది ఈ స్థాయికి ఈ పరిస్థితులకు వచ్చింది. సరే, క్రెడిట్ చోరీలో మిమ్మల్ని దాటేవారు లేరు, దానికి మీరే సాటి అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. సో దీని మీద ఉన్నటువంటి ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలి అనేటువంటిది ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉంది.